నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్ ఎస్. ప్రధానంగా ముందు వివిధ వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడుకి వెళ్తే రిజర్వేషన్లు రద్దు కావు అనే ఒక హెడ్లైన్ మనకు కనిపిస్తూ ఉంది. భాజపా అధికారంలో ఉన్నంతకాలం ఉంటాయి, కాంగ్రెస్ వస్తే కుంభకోణాలు అంటూ కూడా నిన్న అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చుకు తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్ కనిపిస్తుంది. లిక్కర్ స్కామ్లో తిన్నది ఎంతో కేసీఆర్ చెప్పాలి. కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభలో అమిత్ షా అనే ఒక వార్త కనిపిస్తుంది. అలాగే భాజపా కలిస్తే రిజర్వేషన్ల రద్దు అనే ఒక వార్త దానికి పక్కనే ఉంది. వారిది రాజ్యాంగాన్ని మార్చే సమూహం, ఆ కుట్రలు తిప్పికొట్టేందుకే మా పోరాటం అంటూ కూడా నిన్న రాహుల్ పర్యటనకు సంబంధించి వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా రుణమాఫీ, మహిళల బ్యాంకు ఖాతాలో ఏటా ₹1,00,000, యువతకు ఉద్యోగం పక్కా చేస్తాం, నిర్మల్ ఎర్రవల్లి జనజాతర సభలో రాహుల్ గాంధీ ప్రసంగం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. పాతవి లేవు, కొత్త పథకాలు రావు, మాజీ సీఎం కేసీఆర్కు సంబంధించి వార్త ఇది. ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది, ఉద్యమం అయిపోలేదు, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది, ఎన్నికల మధ్యలో వచ్చినా చివరిలో వచ్చినా మళ్లీ మనదే అధికారం, కృష్ణా గోదావరి నీళ్లపై మోదీ కుట్ర, జగిత్యాల రోడ్ షోలో వీనవంక ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్ అంటూ వార్త కనిపిస్తుంది. ఆయన మాట్లాడుతున్న చిత్రపటాన్ని కూడా వేశారు. ఏపీ డీజీపీపై వేటు అనే వార్త కనిపిస్తుంది. వైకాపాకు కొమ్ము కాస్తున్నారన్న ప్రతిపక్ష ఫిర్యాదులతో రాజేంద్రనాథ్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఆయన తీరుపై నుంచి ఆది నుంచి కూడా విమర్శలు వస్తున్నటువంటి వార్త కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఏడాదికి 1.3 లక్షలు తెలంగాణలోని పేదింటి మహిళల ఖాతాలో టక్ వేస్తామంటూ కూడా నేను చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో కేంద్రం ఇచ్చేది 1,00,000, రాష్ట్రం ఇచ్చేది 30,000, ఇంటి పనులు మహిళల శ్రమకు గుర్తింపుగానే 1,00,000 చొప్పున ఇస్తున్నామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. నిరుద్యోగుల కోసం పెహలీ నౌకరీ పక్కా పేరుతో ప్రత్యేక పథకం, అలాగే మోదీ చేసింది 22 ధనికుల కోసమే పనిచేస్తున్నారు తప్ప ఇంకేం చేస్తలేదు అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వార్త జనగణనకు సంబంధించి చాలా అంశాలు ప్రస్తావించినటువంటి పరిస్థితి రాహుల్ పర్యటనకు సంబంధించి కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు తొలగించి వారికి ఇస్తాం. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు వాటిని షేర్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పోలీసులు ఆయన వెంట పడ్రా, తెలంగాణ బీజేపీకి 10 సీట్లు ఖాయం, తెలంగాణ రాహుల్ గాంధీకి సంబంధించి ఏటీఎంలో తెలంగాణ వాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు ఇందులో ప్రచురిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే ఫైనల్గా మోదీని ఓడించాలి, 13 పోలింగ్, తెలంగాణ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ అంటూ కూడా రేవంత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం కూడా రేవంత్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఆ వార్త మనకి ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే నేటి నుంచి రైతు భరోసా, మిగిలిన 39 లక్షల ఎకరాలకు 2,000 కోట్ల చెల్లింపు 3 రోజుల్లో పంపిణీ చేసేలా చూస్తాం. ఏర్పాట్లను కూడా దానికి సంబంధించి వార్త కనిపిస్తుంది. పంట నష్టపరిహారం పంపిణీ నేటి నుంచి అని తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి మంత్రికి సంబంధించి వార్త కనిపిస్తుంది. ఇటీవలే వడగండ్ల వానకు 15,814 ఎకరాల్లో నష్టం, ఎకరాకు 10,000 చొప్పున 15.8 కోట్ల రూపాయలు పరిహారం అని కూడా వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ఉండదు అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్కు ఓటేస్తే దొంగలకు సర్ది కట్టినట్లే ఉంటుందని కూడా 6 గ్యారెంటీలు బాండ్లు బౌన్స్ అయ్యాయి, దీనికి శిక్షగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. రాహుల్ కాదు రాంగు గాంధీ అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సాయిధరం తేజ్పై దాడి, డ్రింక్ బాటిల్ విసిరిన వైసీపీ మోఖలు, త్రుట్లో తప్పిన హీరో తేజ్, పక్కనే ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు, జనసేన టీడీపీ శ్రేణులు వాగ్వాదం అనే వార్త కనిపిస్తుంది. నిన్న ఏపీలోని తాటిపర్తి రోడ్ షోలో తీవ్ర ఉద్రిక్తత జరిగినటువంటి పరిస్థితి. అలాగే దానికి కిందన ఒక వార్త కనిపిస్తుంది. మా మామ అంబటి నీచుడు నికృష్టుడు అనే వార్త కనిపిస్తుంది. ఆయనకు ఓటేయకండి, విలువలేని మనిషి, నిస్సిగ్గుగా పెద్ద గొంతేసుకుని ఈ అబద్ధాన్ని నిజం చేసే వ్యక్తి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వామ్మో 47 దాటేసింది, జగిత్యాల వెలగటూరులో 47.1 డిగ్రీలు, చాలా అత్యధికంగా ఎండలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం, దానికి సంబంధించి హెచ్చరికగా ఒక వార్త కనిపిస్తుంది. అలాగే మరొక పేపర్ చూసుకుంటే సాక్షి, మహిళలకు ఏటా ₹1,00,000 వార్త కనిపిస్తూ ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో మోదీ గ్యారంటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళను ఎంపిక చేసి నెలకు ₹8,500 చొప్పున ఇస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. చాలా కీలకంగా మహిళా ఓటర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఏమో తెలియదు కానీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒట్టుల సీఎంను నమ్మేదెట్టా అని కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తులం బంగారం తుస్, బోనస్ బోగస్, కాంగ్రెస్ పార్టీ సర్కారు పరిపాలన చేత కాదు, జగిత్యాల రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అంటూ ఉద్యమం కూడా అయిపోలేదు, కొనసాగిస్తాం, పునర్నిర్మాణ దిశగా మనమే ప్రక్రియ పూర్తి చేయాలని కూడా కేసీఆర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తుంది. ఇంకొక వార్త చూసుకుంటే ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం ఏంటి, మాకేంటుంది అని కూడా కిషన్ రెడ్డి ప్రశ్నించిన వార్త కనిపిస్తుంది. అసలు ఆలోచన మాకు లేదు, మరో 4.5 పాటు వేచి చూసే ఓపిక మాకుంది, కాంగ్రెస్లో అంతర్గత కలహాలతో కూలిపోతే మాకు సంబంధం లేదు కానీ మేము అలాంటి ఆలోచనలు లేవని కూడా క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేశారు కిషన్ రెడ్డి. ఇక రిజర్వేషన్లకు సంబంధించి నా ప్రాణమున్నంత వరకు రిజర్వేషన్లు తొలగించే ప్రసక్తి లేదని మోదీ చెప్పారు అనే ఒక అంశాన్ని కూడా మరొకసారి ప్రస్తావించినటువంటి పరిస్థితి. కుట్రలన్నీ చేసినా 10 ఏళ్ళు మేమే ఉంటాం, గుజరాత్కు తెలంగాణకు మధ్య పోటీ, కేసులు పెట్టి
భయపెడతారో విధానాలతో కొట్లాడుతారో మోదీ షాను తేల్చుకోవాలి. తుక్కుగూడ శంషాబాద్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ వార్త కనిపిస్తోంది. ఇక మరొక వార్త చూసుకుంటే నేడు రాష్ట్రానికి బీజేపీ నడ్డా రాబోతున్నారు. గోదావరి ఖని చౌటుప్పల్ నల్గొండ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. హైదరాబాద్పై కుట్ర అనే వార్త కనిపిస్తుంది. జూన్ 20 తర్వాత కేంద్రపాలిత ప్రాంతం చేసే పన్నాగం జరుగుతున్నట్టు కేటీఆర్ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు చాలా రోజుల నుంచి. ఆ వార్త కనిపిస్తోంది. సో ఇప్పుడు 12 సీట్లు ఇస్తే ఢిల్లీ మెడలు వంచుతాం, రాహుల్తో రేవంత్ వచ్చి పచ్చాబద్ధాలు చెప్పిస్తున్నారంటూ కూడా కొన్ని ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నమో అంటే నమ్మించి మోసం చేయడమే అనే వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా కేటీఆర్ చేశారు. చీర నువ్వు కట్టుకుంటావా రాహుల్కు కట్టిస్తావా అనే వ్యాఖ్య కూడా కేటీఆర్ నిన్న చేశారు. సో రేవంత్ రెడ్డికి ఎక్స్విధిగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో మరొక వార్త చూసుకుంటే మొగలైకు కేటీఆర్ ఆర్థిక సాయం, ప్రధానంగా కేటీఆర్ అంశాలకు సంబంధించి వార్త అని చెప్పుకోవచ్చు. 40 డిగ్రీలు దాటేసింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు జగిత్యాల జిల్లాకు సంబంధించి వెలగటూరులో నిన్న నమోదైంది. ఆ వార్త కనిపిస్తుంది. చివరిగా బండి సంజయ్కి సంబంధించి వార్త కనిపిస్తుంది. రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తి లేదు. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ క్లారిటీ. అగ్రవర్ణాలకు కూడా మా ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది. మహిళల చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తామని వెలుగుకు సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. కొంతమంది ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నారంటూ రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ పవర్లోకి వస్తే దేశమంతా కులగణన, రిజర్వేషన్ల పెంపు, రైతులందరికీ రుణమాఫీ, పేదంటి మహిళలకు ఏటా ₹1,00,000. ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి వార్త. చీర కట్టుకున్న ముస్తాబై బస్సుకు గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తుంది. కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యంగ్యంగా ఒక సలహా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జోగులాంబ సాక్షిగా 9న రైతు భరోసా, ఆగస్టు 15 లోపు ₹2,00,000 రుణమాఫీ చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూసుకుంటే ఇండియా కూటమికి 57 సీట్లే అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. సో అవినీతి లేని మోదీ వైపు ప్రజలు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందిస్తాం. అలాగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి పిలిస్తే రాహుల్, సోనియా, ఖర్గే ఎందుకు రాలేదని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇంకా ప్రధానంగా మరొక వార్త చూసుకుంటే రాష్ట్రానికి రేపు నడ్డా, ఎల్లుండి మోదీ కూడా రాబోతున్నారు. రాష్ట్రంలో గాలివాన అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. సో అలాగే కాంగ్రెస్ పార్టీ సర్కారు కొసముట్టది, వాళ్ళు ఎక్కువ ఇస్తారని అత్యాశకు పోయి ప్రజలు ఓటు వేశారు. ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ మాదే ప్రభుత్వాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. కరెంటు కోతల విషయంలో 1000 కోట్ల పరిశ్రమ మద్రాసుకు తరలిపోయిందని, తంబాకు నమ్ముడు తప్ప బండి సంజయ్కి ఏం తెలియదని కూడా చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక టీచర్ని కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయని కూడా సీజై సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా చంద్రచూడికి సంబంధించి అది వార్త కనిపిస్తుంది. హైదరాబాద్లో హీట్ ఐలాండ్ అనే ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం అమ్మ పేపర్ చూద్దాం. దేశంలో మన ప్రభుత్వమే, నిర్మల్ సభలో రాహుల్ వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకం, బీజేపీ మళ్ళీ వస్తే ఆ రెండు ఎత్తేస్తారు, రాజ్యాంగాన్ని రక్షించే వైపు కాంగ్రెస్ పార్టీ ఉంది, మార్చే సమూహమే బీజేపీ, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. నిర్మల్ సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలంటూ ఆదిలాబాద్ సస్యశ్యామం చేసే బాధ్యత నాదే అని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభిమానం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రధానంగా. మరొక వార్త చూసుకుంటే ఇందులో పువ్వాడ ఆడియో కలకలం అనే వార్త కనిపిస్తుంది. రాజకీయం అంటే భయం సృష్టించడమే అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది ఆడియోకి సంబంధించి. సో అది చాలా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. రంజిత్ రెడ్డి ఓ పెద్ద స్కామ్ స్టార్ అనే ఒక కోడిగుడ్ల స్కామ్లు కూడా పాల్పడ్డారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి రంజిత్ రెడ్డిపై. అలాగే మరొక వార్త చూసుకుంటే అభివృద్ధి అడిగితే అయోధ్యకు చూపిస్తారు అంటూ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ ఆదిలాబాద్ సంబంధించి ఇన్ఛార్జ్ కన్స్టిట్యూన్స్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా వివిధ వార్తాపత్రికలు ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలు. దీనిపై పూర్తి విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకి కృష్ణమూర్తి గారు అందుబాటులో ఉన్నారు న్యూస్ క్యాన్లో. కృష్ణమూర్తి గారు, ముందుగా నమస్తే. ప్రధానంగా ఎన్నికల ప్రచారం చాలా తక్కువ సమయం ఉంది, మాటల యుద్ధాలు జరుగుతున్నాయి, ఎండ తీవ్రత కంటే మించి జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. నిన్న రిజర్వేషన్ అంశంతో పాటు మహిళలకు పెద్దపీట వేస్తూ ₹1,00,000 ఇస్తాం వారికి, కుటుంబంలో ఒక మహిళను సెలెక్ట్ చేసుకుని ప్రతి నెల అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ నిన్న రాహుల్ పర్యటనకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి మాట్లాడితే కనుక విశ్లేషణలో ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిన్న రాహుల్ గాంధీ స్పీచ్ చూస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ వ్యతిరేకమైన అనిపిస్తుంది. ఆయనకు స్క్రిప్ట్ రాసిచ్చేటప్పుడు అంటే ఓకే, ఆయన దేశంలో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలు జరుగుతూ ఉన్నారు,
ఎక్కడ పోయినా అక్కడ స్థానిక పరిస్థితులకు అనుకూలంగా కొన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి చేసినటువంటి అంశాల మీద చేయబోయేటువంటి అంశాల మీద కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది కాబట్టి వారు ఇస్తా ఉంటారు. ఇచ్చినప్పుడు లోకల్ నాయకులు, స్థానిక నాయకులు కొంత అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, నియోజకవర్గ పరిస్థితులు, స్థానిక రాష్ట్రాల్లో పరిస్థితులు వీటి మీద కొంత వాళ్ళకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తా ఉంటారు. తెలంగాణకు సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీకి బ్రీఫింగ్ చేసిన వాళ్ళు కొంత తప్పుడు సమాచారం ఇచ్చారేమో అని అనిపిస్తుంది. 2500 ఇస్తున్నాం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద చెప్పారు. అది అంటే ఇంతవరకు ఏ ఒక్క మహిళ కూడా మహాలక్ష్మి పథకం అనేది శ్రీకారం చుట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన ఆదేశాలు రాలేదు. ఆదేశాలు రాక ఇచ్చేసామని చెప్పడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. అంటే స్థానిక నాయకుల అవగాహన రాహిత్యమా లేదంటే రాహుల్ గాంధీ అవగాహన రాహిత్యమా అనేది కొంచెం చర్చగా మారింది. మీరు అన్న అంశానికి సంబంధించి కేటీఆర్ కూడా స్పందిస్తూ అది ట్విట్టర్లో షేర్ చేశారు. సో ఎవరైతే ట్రాన్స్లేటర్ తప్పు చేస్తారో లేకపోతే ఈయన చెప్పారో తెలియదు కానీ దాన్ని ఉటంకిస్తూ చెప్పినటువంటి పరిస్థితి, ఎక్కడిస్తున్నారు 2500 మహిళలకి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మీరు చెప్పిన అంశమే స్క్రిప్ట్ కొంచెం అంటే ఆయన వరుస పర్యటనలతో చేంజ్ అయినటువంటి పరిస్థితి, లేకపోతే అక్కడ సరిదిద్దే ప్రయత్నం కూడా జరగలేదు అనుకోవచ్చు మనం. ట్రాన్స్లేషన్ అనేది తప్పేం లేదు. రాహుల్ గాంధీ చెప్పడమే ఆ రకంగా చెప్పారు. అంటే ఇవ్వబోతున్నామని చెప్పబోయి ఇచ్చామని చెప్పారా ఏంది అనేది ఇక్కడ ప్రస్తుతం మనం చర్చించాల్సిన అవసరం. మేము ఇవ్వబోతాం అంటే ఇవ్వబోతామని చెప్పడం కూడా తప్పే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 100 రోజుల్లో ఇచ్చిన హామీగా పూర్తి చేశామని డెడ్ లైన్ విధించింది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అంటే రిజర్వేషన్ అంశాన్ని నెత్తి మీద ఎత్తుకోక ముందు, గంగదేగుట్టు రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ రెడ్డి ఎత్తుకోక ముందు 6 గ్యారెంటీలు అమలు చేశాము, మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని చెప్పారు. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేశాము, ఇచ్చిన గ్యారెంటీని మేము నిలబెట్టుకున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది చేస్తుంది అని చెప్పారు. దీని మీద కొంత విపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ ఎదురుగా దాన్ని మార్చి తర్వాత రిజర్వేషన్ అంశానికి వచ్చారు. అంటే 6 హామీలు ఎక్కడ ఏమి అమ్మటం, ఒక బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణము, కొంత ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు, ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఏవి అమలు కాలేదు. 200 యూనిట్ల పిల్లలకు అది ఈసీఆర్ఎస్ అని చెప్పి మళ్ళీ బిల్లు వసూలు చేస్తున్నారు. రెండవ అంశం 500కి గ్యాస్ సిలిండర్, అది కూడా ఎన్నికల పోతుంది కాబట్టి ఇవ్వలేమని చెప్పారు. ఆదేశాలు ఇచ్చారు, అమలు చేసిన పథకాన్ని ప్రారంభించారు, కానీ ఈసీ కోడ్ వచ్చిందని చెప్పి చెప్పారు కాబట్టి ఆమె ఇవ్వలేదు, ఆమె అమలు కాలేదు. దీన్ని నుంచి పక్కనకు దాదాపు రిజర్వేషన్ ఎత్తేస్తారు బీజేపీ అధికారంలోకి వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొత్త పల్లెనందుకు. అదే ఇప్పుడు నిన్న జరిగినటువంటి పరిణామం ఒకవేళ ప్రతిపక్షాలకు ఇప్పుడున్నటువంటి పార్టీలకు కొంతవరకు ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది అనుకోవచ్చు అండి. ఒకవైపు మహిళలకి 1,30,000 వరకు దాదాపుగా ఒక ఏడాదికి వేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో మహిళా సాధికారకు సంబంధించి మహిళలకు మేము పట్టం కడుతున్నామని చెప్పిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి నిన్న నెలకి 2,500 ఇచ్చినటువంటి సంబంధించి సో ప్రతిపక్షాలకు ఒక వరకు చాలా వరకు ప్రచార అస్త్రంగా మారింది అనుకోవచ్చు మనం. హామీలు చేశాము చెప్పడం అనేది బ్రీఫింగ్ తోటి ఎంత పెద్ద ప్రచారాస్త్రం కాకుండా రాహుల్ గాంధీ నోటి నుంచి ఆ మాట అట్లాంటి అంత బ్లండర్ గా చెప్పించడం అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత సెట్ బ్యాక్ తప్పదు. అంటే ఏ హామీ అమలు అవుతున్నాయంటే ఏ హామీలు అమలు చేయట్లేదు అన్న విషయాన్ని ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేయబోతుందని చెప్తే బాగుండేది. కానీ హామీలు అమలు చేస్తామని చెప్పడం అనేది కొంత తప్పు. దాంట్లో అసలు ప్రభుత్వం నిర్ణయం కూడా రాకముందే ఆ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం అనేది మరీ బ్లెండర్. ఇది కొంత చర్చకు వచ్చే అవకాశం ప్రధాన ప్రచారాస్త్రం అయితే కావు. బీజేపీ అయితే దీని విషయంలో మాట్లాడలేదు, వాళ్ళు బీజేపీ మాట్లాడింది. కొంత బీఆర్ఎస్ లో కేటీఆర్ కొంత ట్విట్టర్ లో స్పందించారు. అంటే పథకాలను ఏవి అమలు చేస్తున్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఎన్నికల సమయంలో ఏ హామీలు ఇచ్చారు, ఏ హామీలు అమలవుతున్నాయనే విషయం రాహుల్ గాంధీకి పూర్తి స్థాయిలో అవగాహన లేదు. రాష్ట్రంలో జరిగేటువంటి పరిపాలన, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ రకంగా ఉందనే విషయంలో రాహుల్ గాంధీకి పూర్తి స్థాయిలో
సమాచారం ఇక్కడ నుంచి అందడం లేదు అన్న విషయం ఈ యొక్క నిన్న బహిరంగ సభలో స్పష్టమైంది. కాబట్టి ఈ స్పష్టమైన వైఖరిలో కొంత తప్పటను కూడా వేశారు. కాంగ్రెస్ పార్టీ వేసింది, రాహుల్ గాంధీ కూడా వేశారు. ఈ అంటే ఎన్నికల సమయంలో ప్రధాన అంశం అంటే ఆ పార్టీ హామీ ఇచ్చి ఆ పార్టీ అమలు చేస్తామని చెప్పి చివరకు చేయకుండా దాన్ని దాటా వేసేందుకు అంటే ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా రిజర్వేషన్ అంశాన్ని, గాడిద గుర్తు అంశాన్ని, మిగతా అంశాలు తీసుకొస్తా ఉన్నారు. వీటన్నింటినీ ఇంకొక అంశం రాహుల్ గాంధీ తర్వాత ఏపీ పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక అంటే పూర్తిగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. తెలంగాణ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ, సో ఓడించాల్సిన అవసరం ఉంది, సో ఇక్కడ పూర్తిగా రక్షించేది మేము, సమూహం అంతా కూడా రాజ్యాంగాన్ని తీసేసే సమూహానికి రాజ్యాంగాన్ని ఉంచే సమూహానికి మధ్య యుద్ధం జరుగుతుందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కారు పాడైపోయిందని, అలాగే బీజేపీ డకౌట్ చేయాలి, సెమీస్లో ఓడించాలని కూడా కొన్ని వ్యాఖ్యలు. క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, దాన్ని ఉటంకిస్తూ చెప్పినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో రేవంత్ రెడ్డి చెప్పండి. ప్రధానమంత్రి క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అది ప్రజలు చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి. అంటే ఓకే ఎత్తి ప్రాసలకు కొంతవరకు ప్రజల్లో ఏదో అప్పటికప్పుడు స్పాండిగా కొంత ఆలోచన చేయడానికి పనికొస్తుంది ఆ వ్యాఖ్య. కానీ ఎట్లయితే తెలంగాణలో గుజరాత్ కు చెందినటువంటి మోడీ ప్రధానమంత్రి క్యాండిడేట్ గా పోటీ పడతా ఉన్నారు. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి పోటీ పడుతుందా, ఉత్తమ్ కుమార్ పోటీ పడుతుందా, ఎవరి వరకు చెప్పాలి కదా. ఎట్లా తెలంగాణ మనుషులు గుజరాత్ అవుతుంది? రాహుల్ గాంధీ పోటీ పడుతున్నారా? రాహుల్ గాంధీ కాదా అభ్యర్థి? లేకపోతే కేసీఆర్ చేస్తున్నారా? వినిపిస్తే తెలంగాణ నుంచి ఎవరు ఎంపీ అభ్యర్థి ప్రధానమంత్రి అభ్యర్థులు ఎవరున్నారు తెలంగాణ నుంచి? అది చెప్పాల్సిన అవసరం ఉంది. గుజరాత్ భాష తెలంగాణ అంటే అర్థమైంది. గుజరాత్ చెందినటువంటి మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి తెలంగాణ నుంచి మనం పోటీ పడుతున్నాం కాబట్టి మనకి ఇవ్వండి అని చెప్పాలి. రాహుల్ గాంధీ ఒప్పుకోవట్లేదు, రాహుల్ గాంధీ అభ్యర్థిత్వ ప్రధానమంత్రి అభ్యర్థిత్వ రేవంత్ రెడ్డి ఒప్పుకోవట్లేదా, లేకపోతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవట్లేదా, టీపీసీసీ వ్యతిరేకిస్తున్నా దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్లా అవుతుంది ఇది? కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం తీసుకుంటే నిన్న మ్యాచ్ కోసం అంటూ ప్రజల్లో కొంత చర్చ రావచ్చు చెప్పవచ్చు, కానీ తప్పదు. నిన్న అమిత్ షా పర్యటనలో కూడా మరొక అంశం మనం మాట్లాడుకుంటే అమిత్ షా పర్యటనలో చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ అంశం మోడీ క్లారిటీ ఇచ్చారని చెప్తూనే సో అదనపు రిజర్వేషన్లు ఎస్సీలకు సంబంధించి బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు ఉంటాయని క్లారిటీ చెప్పినటువంటి పరిస్థితి ముస్లిం రిజర్వేషన్లు తొలగించి సో అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నా ఇంకొక రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కుర్చీపోతుందనే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది, అందుకే ఇలాంటి ప్రచారానికి చేస్తున్నారు. బీజేపీ ఎక్కువ సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు సంబంధించి ఆయన పదవి ఎసరు పెడతారని ఆందోళన ఉంది కాబట్టి అందుకే జాగ్రత్త పడుతున్నారు, ఎక్కువ సీట్లు రావాలని ఎక్కువ కష్టపడుతున్నారని కొన్ని వ్యంగ్యంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. సో అది దాంట్లో నిజం ఉందంటారా? అంటే రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు ఈ ఎన్నికలు నా పాలనకు రిఫరెండం అని అన్నప్పుడు బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు రావాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే రిఫరెండాన్ని ఒప్పుకుంటారు. అంటే మెజార్టీ సీట్లు రావాలి, బీజేపీకి 4 వస్తే కాంగ్రెస్ కు 12 రావాలి, అప్పుడు రిఫరెండం అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ పోటీ పడతా ఉన్నాయి. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ సర్వేలు కూడా బీఆర్ఎస్ కు వచ్చే పరిస్థితి లేవని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ముఖాముఖి పోటీ కనబడతా ఉంది. ముఖాముఖి పోటీలో కాంగ్రెస్ కు 8, బీజేపీకి 8 వచ్చినా రేవంత్ రెడ్డి తన సవాళ్ళను ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, నా పాలన మీద ప్రజలను తిరస్కరించారు, నా పాలన బాగా కూడా ఆయన చెప్పాల్సిన అవసరం. కాబట్టి మెజార్టీ సీట్ల సాధన కోసం ఆయన కొంచెం తాపత్రయపడతా ఉన్నారు. ఢిల్లీలో ఏర్పడబోయే కాంగ్రెస్ ఏదైతే కూటమిలో ఉందో ఇండియా కూటమిలో తెలంగాణ నుంచి అధిక భాగస్వామ్యం ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి తపనగా కనబడతా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటి చేతితోటి పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలను అదే తరహాలో పోరాటం చేస్తా ఉన్నారు. కొంత సక్సెస్ అవుతుందని చెప్పేసి సర్వే చెప్తా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎంతవరకు సక్సెస్ అవుతారు అంటే ఇక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ లో జరిగింది. కేసీఆర్ పాలన మీద విపరీతంగా పోయింది కాబట్టి
కేసీఆర్ ను ప్రజలు తీసుకొచ్చి కాంగ్రెస్ పట్టం కట్టారు. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో మోడీ వచ్చే కాంగ్రెస్ జరుగుతూ ఉన్నాయి. మోడీ పాలన మీద ప్రజల్లో అంతగా వ్యతిరేకత లేదు. కొన్ని అంశాలు కొంత వ్యక్తిగతంగా కొంత స్థానిక అంశాలుగా కొంత ఉంటుంది. కానీ 100కు 100%, 100కు 50%, 100కు 30% లేదు. ఉంటే 5-20% ఉంటే ఉండొచ్చు. వ్యతిరేకత లేదని అనేందుకు మనం వీళ్ళు పూర్తి స్థాయిలో లేదని. కానీ ఈ బలమైనటువంటి నేతను ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కొంత పకడ్బందీ ప్లాన్తో వెళ్తారు. ప్రచారం కూడా ఆనందంగా వెళ్తారు. అంటే ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు నిన్న అమిత్ షా. కాంగ్రెస్ పార్టీని కూల్చే ఉద్దేశం మాకు లేదు, వాళ్ళు అంతర్గతంగా వచ్చి కూలిపోతే మాకు కిషన్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా నిన్న అలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక్కడ వాళ్ళు వ్యతిరేకుంటే ఓడిపు మాకు అలాంటి ఉద్దేశం లేదు, ఓపిక పడతామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కావాలనే రిజర్వేషన్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. అంటే ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే బీజేపీ ఇటువైపు కేసీఆర్ సర్కార్ చూస్తే కూల్చేస్తాం, మళ్ళీ సంవత్సరం తర్వాత మేమే వస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ ఇచ్చినటువంటి క్లారిటీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కేంద్రంలో అంటే ఏదైతే విపరీతానికి రేవంత్ రెడ్డి చెప్పిందో దాన్నే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఒకవేళ మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధించకపోతే రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చి కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నాలు అయితే జరుగుతాయని చెప్పేసి జరుగుతా ఉన్నది. రేవంత్ రెడ్డి అన్ని భావిస్తా ఉన్నారు. పార్టీలో దీర్ఘకాలంగా పనిచేసినటువంటి సీనియర్లను అంటే కాంగ్రెస్ పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన సీనియర్లను కాదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డికి పట్టం కట్టింది. కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం, మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మూడు ఒకటే అని కూడా నిన్న అమిత్ షా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఫస్ట్ అయితే మనం వెళ్తాము రేవంత్ రెడ్డి విషయంలో. రేవంత్ రెడ్డి మెజార్టీ సీట్లు సాధించకుండా రిఫరెండంగా చెప్పారు కాబట్టి మెజార్టీ సీట్లు సాధించకపోతే ఖచ్చితంగా ఆ పార్టీలో కొంత తిరుగుబాటు అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా కొంత అసంతృప్తి అనేది వ్యక్తం అవుతుంది. అంటే పాలన సరిగ్గా లేదు, ఆయన దూకుడుతో ప్రజలు కొంత గందరగోళంలో ఉన్నారు. ఆయన కొంచెం దూకుగా ఇప్పటికే ఉంది. రేవంత్ రెడ్డి కొంచెం దూకుడుగా వెళ్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంచెం దూకుగా వివరించడం ద్వారా ప్రజల గందరగోళం ఉందంటే పెట్టే సిద్ధాంతం. ఒకవేళ మెజార్టీ సీట్లను సాధించకుండా కాంగ్రెస్ పార్టీ బొట్టాబొట్టిగా అంటే 9-7 అంటే 9 కాంగ్రెస్ వచ్చి 7 బీజేపీకి వస్తే ఒకటే సీటు మెజార్టీ వచ్చిందని చెప్పేసి అనుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని తొలగించేందుకు ఇట్లాంటి ఉండకూడదు ఉండాలని అన్ని అనుకున్న విధంగా 12-14 సీట్లను రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి దీని పనుకు ఆయన కేంద్రం మీద, నరేంద్ర మోడీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద రోజుకు దూకు వేస్తూ ఉన్నారు. శరవేగంగా వెళ్తా ఉందని చూపడానికి. రెండవ విషయం ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే. అంటే మీరు గమనించండి, ఎంఐఎం పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ సర్కార్ ఎక్కుతుంది, ఆ పార్టీ మత పాడుతుంది. ఎంఐఎం పార్టీ మనం మొదటి నుంచి అనుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కొంత బీఆర్ఎస్ మద్దతుగా ఎంఐఎం అయితే చెప్పినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు. ఆయన మొదటి కూడా చెప్పారు, కాంగ్రెస్ మద్దతిస్తాము, ఆ పార్టీ ఉంటాము, ఆ పార్టీకి అండగా ఉంటామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కూడా మన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకంగా అయితే దూకుడుగా అగ్రెసివ్ గా వెళ్ళారు ఎంఐఎం పార్టీ, ఈ ఎన్నికల్లో ఆ రకం అంటే ఈ ఎన్నికలు కేంద్రంలో జరిగినటువంటి ఎన్నికలు, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు, కేంద్రంలో పార్టీ ఏది ఉండాలి, ఏ ప్రభుత్వం ఉండాలి అని నిర్ణయించే ఎన్నికలు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా కూడా ఎంఐఎం ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అమిత్ షా వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్ కు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ కు సంబంధించి ఆయన పర్యటనలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తులం బంగారం తుస్సయింది, రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పునర్నిర్మాణం కోసం మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది, 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉండదని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో కరెంటు గురించి, నీళ్ళ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందరూ నిజమందంటారా లేకపోతే కేవలం ప్రచారాస్త్రంగానే కేసీఆర్ చేస్తున్నారు అనుకోవచ్చు మనం? కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడతారు, నిన్న వరకు ఏం మాట్లాడు,
మేము ప్రజలతో ఎన్నుకున్నాం, ప్రజాప్రభుత్వం ఎట్లా పూర్తి చేస్తాడు కాబట్టి మేము మిగతా పార్టీ ఎమ్మెల్యేలు రాసుకుంటామని చెప్పారు కదా. ఈ రోజు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, మా ఎమ్మెల్యేని తీసుకోవద్దు. ఇదేం పాలసీ అంటే నీ వరకు వస్తే ఒక లెక్క, ఎయిట్ వాళ్ళ ఇంకొక లెక్కనా? కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూలిపోతున్నది, ఏ అంశాల ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ కూల్చదలుచుకున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. నీకు ఎన్నికల్లో 10 సీట్లు వస్తాయా, 12 సీట్లు వస్తాయా? రేవంత్ రెడ్డి చెప్పిన రెఫరెండం సవాల్ చేసుకుంటున్నావా చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి రెఫరెండంగా చెప్పినప్పుడు మీరు ఎందుకు సవాలు సవాల్ స్వీకరిస్తున్నారా? రెఫరెండం తీసుకున్నామని చెప్పాలి కదా, మీరు చెప్పలేకపోయింది కదా. ఇటువైపు కొడుకు కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించి మాట్లాడితే హైదరాబాద్ పైన కుట్ర జరుగుతుంది, జూన్ 20 తర్వాత కేంద్రపాలిత ప్రాంతం చేసే పన్నాగం చేస్తున్నారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇంకొకటి ఆయన మాట్లాడుతూ ఇప్పుడు 12 సీట్లు ఇస్తే ఢిల్లీ మెడలో ఉంచుతాం, రాహుల్తో పచ్చాబద్దాలు చెప్పిస్తున్నారు రేవంత్ రెడ్డి. సో పూర్తిగా ఆయన అమాయకుడు, రాహుల్ గాంధీ చాలా అమాయకుడు, ఆయనకి ఏం తెలియదు అని చెప్తూనే నమో అంటే నమ్మించి మోసం చేయడం అని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ చేస్తామనేది ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఉద్యమ సమయంలో ఏదో అంటే హైదరాబాద్ లేకుండా తెలంగాణను ఇవ్వాలి అనే అంశం చర్చకు వచ్చిందని మొదలుపెట్టిందే అప్పటి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్. అప్పుడు కేటీఆర్ లేదు, అప్పుడు అమెరికాలో ఆయన చదువుకుంటుంటో ఉద్యోగం చేసిండో ఏం చేసిందో తెలియదు కానీ ఆయనకు ఆ ఉద్యోగం లేదు. ఈ హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం కాబోతుంది అని చర్చపడిన సమయంలో కేటీఆర్ లేడు, రాజకీయాల్లో లేడు, రాష్ట్రంలో లేడు. ఆయన దర్శనంగా ఊరిపడ్డాడు, వాళ్ళ ఆయనకు అధికారంలో వస్తున్నా ఊరిపడ్డాడు, అది వేరు విషయం. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనుకున్నప్పుడు ఈ హైదరాబాద్ యూనియన్ టెరిటరీ కాబోతుంది, కేంద్ర పాలిత ప్రాంతంగా దీన్ని ఉంచబోతున్నారు అన్నప్పుడు ఒక చర్చ మొదలైంది. అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులంటే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. అంటే అప్పుడు ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అప్పుడు కూడా ఇలాంటి అంటే తెలంగాణ ఏర్పాటు విషయంలో కానీ తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమం విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది వాస్తవం. కానీ యూనియన్ టెరిటరీ ఇక్కడ ఏ ప్రతిపాదన లేదు, ఇక్కడ ఏది కాలేదు. మళ్ళీ రానాసనంగా పేరు ఎన్నికల్లో మరి యూనియన్ టెరిటరీ ఎవరు చెప్పారు యూనియన్ టెరిటరీ చేస్తుందని? వీళ్ళ దగ్గర అన్నింటికి సమాచారం ఏంటి, దానికి సంబంధించిన ఆధారాన్ని బయటపడదు కదా. కేంద్రంలో ఏదైనా ఒక కార్యదర్శి చెప్పారా? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఏదైనా ముఖ్యమైన ఒక ముఖ్య కార్యదర్శి చెప్పారా? ఆ స్థాయి అధికారులు చెప్పారా? సీనియర్ ఐఏఎస్ సీనియర్ ఐపీఎస్ చెప్పారా? అంటే ఎన్నికల స్టంట్ మాట్లాడుతున్న సంభాషణ ఉందా? ఎన్నికల స్టంట్ గానే కేటీఆర్ ప్రజల్లో మీడియాలో కనిపించాలి, ప్రజల్లో మీడియాలో కనిపించాలి. బీజేపీని గెలిపిస్తే మత కన్నులు వస్తాయి. ఎక్కడ వచ్చినాయి సార్? బయటనే 3 సార్లు ఖర్చు పెట్టారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో. అప్పుడు ఎవరి రాష్ట్ర ప్రభుత్వం? కేటీఆర్ కాదా, కేసీఆర్ కాదా? ఎక్కడ వచ్చింది మత కన్నాలు? అంటే అంటే ప్రజల్లో ఒక భయానకమైన వాతావరణం సృష్టించి ప్రజల్లో ఒక లేని అంశాన్ని చర్చకు తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న ప్రయత్నాలు చేసేది ఇవన్నీ. ఇంకా కేటీఆర్ ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు. 10 అధికారంలో ఉన్నారు, 10 అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఏర్పాటు చేయాలి అని చెప్పి డిమాండ్ చేసిరా? కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసిరా? మేము సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి సదరన్ స్టేట్ సంబంధించి హైదరాబాద్ లో మాకు ఇక్కడ ఉన్నటువంటి అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కక్షిదారులను అంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కేసుల విచారణకు ఒక బెంచ్ ఏర్పాటు చేయడానికి పోయిరా? కేటీఆర్ చేశారు. ఇంకో కొన్ని వ్యాఖ్యలు ప్రధానంగా నువ్వు చీర కట్టుకుంటావు రాహుల్ చేత కట్టిస్తావు అని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఒకసారి వెళ్ళి ఫ్రీ బస్సులకు సంబంధించి ఒకసారి చీర కట్టుకుని కేటీఆర్ వెళ్ళు అని చేసినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కౌంటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దానికి రాజకీయ నాయకులు చిత్రంగా పరిమితిలో దాక్కునేమో అనిపిస్తుంది. రైట్ అంటే
పురుషులందరూ చీర కట్టుకుని బస్సులు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఇస్తారా? రేవంత్ రెడ్డి చెప్పాలి కానీ విషయం ఫ్రీ వస్తుంది. అట్లా అంటే నువ్వు పో అని అప్పటికెప్పటికి రాజకీయాల్లో కొన్ని నవ్వుకోవడానికి వచ్చిన సభ్యులను ఏదో అంటే వచ్చిన వాళ్ళను ఆ ఎండ వేయడం తట్టుకోలేక కొంత ఉంటారు కదా ఇట్లా అనుకుంటా, వాళ్ళు ఏదో కొంత ఉత్సాహపరిచయం ఇట్లా మాటలు పనికొస్తాయి. కానీ అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే నిజంగా ఫ్రీ బస్సులు రన్ అవుతున్నాయి, మహిళలకి చాలా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కానీ మహిళలకు ఇబ్బంది పడుతున్నారు, కిక్కిరిసిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దాంట్లో అంటే నిజాలు తెలుసుకోవాలంటే ఒకసారి కూడా రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్రీ బస్సులు రన్ చేస్తుంది వాస్తవం, ఎస్ ప్రజలు తమ్ముడు వాస్తవం. అటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరైనవే, ఇటు కేటీఆర్ వ్యాఖ్యలు సరైనవే. మనం ఎన్నోసార్లు చూసాం మరి జుట్టు పట్టుకొని కొట్టుకున్న సంఘటనలు సామాజిక మాధ్యమాల్లో ఎన్నో రకాలుగా వచ్చాయి. సీట్లు దొరకట్లేదు, మనకు పురుషులకు ప్రత్యేకంగా బస్సులు వేయండి అని చెప్పేసి సూర్యాపేట బస్ స్టాండ్ లో ఒక యువకుడు బస్సుకు అడ్డంగా పడుకునే వ్యక్తం చేసింది వాస్తవం. హైదరాబాద్ లో కూడా మీరు పీక్ హౌస్ చూడండి, ఉదయం పూట సాయంత్రం పూట కార్యాలయాలు పిల్లటంలో కార్యాలయాలు మీరు చూడండి సీట్లు దొరకవు, ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఆటో డ్రైవర్లు ఏమో బస్ స్టాప్ లో దీనంగా చూస్తాడు ఎవరు వస్తారా. ఆటో డ్రైవర్లకు ఇష్టమైనటువంటి ఏదైతే నష్టపరిహారం 10,000 ఆర్థిక సహాయం అందించడంలో దాని విషయంలో పోతలేదు. ఇవన్నీ ప్రస్తావించారు, తప్పేలేదు సార్. అంటే రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు ఇస్తుంది వాస్తవం, కానీ అదే సమయంలో మిగతా వాళ్ళకు అందులో ఇబ్బందుల విషయంలో మాత్రం పట్టించుకోవచ్చు. రైట్, ఆటో డ్రైవర్ ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్ కృష్ణమూర్తి గారు, ఎస్ ప్రధానంగా మహిళలకు సంబంధించి చాలా వరకు జరుగుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీరు అన్నట్లు. సో చూద్దాం అంటే కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందించబోతుందో. సో ప్రధానంగా మీ విశ్లేషణ తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.